అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్నటి వీడియోలో గ్రహాలు చెప్పుకున్నాం కదా, రాసులు 12 రాసులు, వాటి రాశులకు ఏ రాశికి ఏ అధిపతి చెప్పుకున్నాం కదా. ఈరోజు వీడియోలో గ్రహాల గురించి చెప్పుకుందాము. గ్రహాలు, వాటి కారకత్వాలు, ఒక్కొక్క గ్రహం గురించి నేను చెప్తాను. మొదటిగా సూర్యగ్రహణం గురించి చెప్తామండి. ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. సూర్యుని ఎవరికైనా మన జన్మకుండలో ఎవరికైనా సరే సూర్యుడు పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా దాన్ని బట్టి, ఎవరి పుట్టిన టైంని బట్టి అది మనకు ఉంటుందండి. పాజిటివ్గా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, నెగిటివ్గా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనము ఎవరి జన్మ కుండలి చూసి వాళ్ళు చెప్పవచ్చును. అయితే సూర్యుని గ్రహ కారకత్వం ఏంటిదంటే ఆత్మ, శక్తి, దుర్గము, సహబలము, ఉష్ణము, అగ్ని, శైవోపాసన, ధైర్యము, ముళ్ళతో కూడిన చెట్లు, రాజాశ్రయము, వృద్ధాప్యము, పశువులు, దుష్టత్వము, భూమి, తండ్రి, జ్ఞానము, ఊర్ధ్వదృష్టి, పిరికితనం, మానవలోకము, చతురము, ఆస్తి, ఎముకలు, గరిక, ఉదరము, ఉత్సాహము, అరణ్యము, కళ్ళు, పర్వత సంచారము, 4 కాళ్ళ జంతువులు, రాజు, ప్రయాణము, వ్యవహారము, కార్యము, తాపము, వృత్త, కృత్తి, కంటి రోగము, శరీరము, కొయ్య, ఆరోగ్యము, భూషణము, శిరోవ్యాధి, రాగి, రక్తము, ప్రకటిత ప్రవర్తనము, నదీ తీరము, పూర్వ దిశ, శత్రువును స్వాధీనం చేసుకోవడము, సత్వగుణము, యోగ్యత, రక్తచందనము, వ్యతిరేకము. అంటే సూర్యుని లక్షణాలు ఇందులో ఉన్నాయన్నమాట. సూర్యుని గ్రహకారకత్వం నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, నీచ స్థితిలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో కొంచెం చెప్తాను మీకు. సూర్యుడు మనకు బలంగా ఉంటే ఏంటంటే సంతానం కరెక్ట్గా ఉంటుంది, తొందరగా సంతానం ఉంటుంది. సూర్యుడు ఇంకా పితృలది ఆస్తి వస్తుందా లేదా, లేకుంటే పితృదోషాలు ఉన్నాయా లేవా, అవన్నిటికీ సూర్యుడు కారకం అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ సంతానము, పంచమ స్థానము. ఎవరికైనా పంచమ స్థానం సంతానం అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, కారణం ఏంటి, దాని గురించి పంచమ స్థానం చూస్తారన్నమాట. సూర్యుని ఇంట్లో ఏ నీచగ్రహాలు ఉన్నా కూడా ఏ విధంగా చూస్తున్నాయి, అష్టమ స్థానంలో లేకుంటే సప్తమ స్థానము లేకుంటే 12వ స్థానం నుంచి ఎట్లా నీచ స్థానంలో ఎక్కడున్నాయి సూర్యుని ఇంట్లో అనేది మనకు తెలుస్తుంది. పుట్టినా కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండరు, వారితోటి కష్టం. పంచమ స్థానం కరెక్ట్గా లేకపోతే అందులో నీచగ్రహాలు ఉండి సూర్యుడు నీచంలో ఉంటే ఖచ్చితంగా సంతాన ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు పుట్టినా కూడా ఆ సంతానంతో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయన్నమాట. ఇది రవిగ్రహం గురించి ఈరోజు వీడియోలో ఇంతే అండి. రేపు తదుపరి వీడియోలో మరి ఇంకో గ్రహం గురించి చెప్పుకుందాం.